రోజులో రికార్డు స్థాయిలో అసలు దేశంలో ఎక్కడా కూడా లేదు ఈ విధంగా పెన్షన్లు పంపిణీ చేయడం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళందరూ ఆనందానికి అవధులు లేవు. అంటే చెప్పిన మాట ప్రకారం 3 నెలల ముందుగా, అంటే 3 నెలలు ముందుది 1000 3000 కలుపుకుండి ఒక్కొక్కరికి 7000, తర్వాత కొద్ది మందికి 15000 శాశ్వత ఏదైతే వికలాంగులు ఉన్నారో లేదనంటే దివ్యాంగులు వాళ్ళందరికీ కూడా అందరికీ పూర్తిగా. ఇంకా నిజంగా చెప్పాలంటే జీతాలు కూడా అనుకున్నారు అందరూ 2వ 3వ తారీఖు పడతాయేమో అని, జీతాలు కూడా 1వ తారీఖునే వేశారు నిన్ననే. ఏం చెప్తారు సార్? పవన్ గారు, మీకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఈరోజు ఈ చర్చలో పాల్గొంటున్న కావలి గ్రీష్మ గారికి, దుర్గారావు గారికి అందరికీ ముందుగా నా నమస్కారం. సార్ నమస్తే. పనాడికి పనికిమాలిన నాడికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్థమైపోయింది కదా. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి, అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకోవాలంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అంటూ ఏం లేదు. గత 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన తీరేంటి అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే కొన్ని భావోద్వేగాలకి, వాళ్ళు చెప్పిన అబద్ధాలకి, ఆశలకి కొంతమంది అటు మొగ్గు చూపినందువల్ల 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర విధ్వంసాన్ని కళ్ళారా చూసిన తర్వాత ప్రజలు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలామంది కూడా తన భవిష్యత్తే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మార్పును కోరుకున్నారు. ఆ మార్పును కూడా చాలా గణనీయంగా ఇవ్వడం కూడా జరిగింది. 164 స్థానాలు. పవన్ గారు, మీకు గుర్తుంటే మన చర్చల్లోనే 3-4 పర్యాయాలు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. 161కి ఒక్క స్థానం దగ్గర కూడా మనం మాట్లాడుకుందామని చెప్పి ఉన్నాను. అంటే ప్రజల యొక్క ఆగ్రహవేశాలు అనేది, నేను ప్రజలతోటి మమేకమైనప్పుడు, కొన్ని ప్రాంతాలు పర్యటించినప్పుడు, వివిధ వర్గాలతోటి నేను కూర్చున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలను మాత్రమే నేను చెప్పాను. అది నా సొంత అభిప్రాయం కూడా కాదు అది. దాంతోపాటు మనకు వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు 65,18,496 మంది ఉన్నారు ఈ లబ్ధిదారులు. అందుట్లో నిన్న ఒక్కరోజే 95% పైన. అంటే మిగిలిన కూడా ఎందుకు ఆగింది అంటే, నాకు తెలిసినంత వరకు చాలా చోట్ల మొరాయించినాయి. ఈ మామూలుగా ఏలు ముద్రలు తీసుకునే దాంట్లో కొన్ని చోట్ల మొరాయించినందువల్ల కొన్ని చోట్ల ఆగినాయి. తర్వాత కొంతమంది చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే లేని వాళ్ళకి కావచ్చు, అది కూడా రాత్రి 12 గంటలకు పూర్తి చేయమని చెప్పి పెద్దలు, వృద్ధులు చిన్న ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి, వాటి వల్ల అయిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏందంటే, ఇందాక మీరు ప్రారంభంలోనే చెప్పడం కూడా జరిగింది, ముందుగా వాళ్ళని సచివాలయాలకు పిలిపించారు. మీరు అది మర్చిపోయారు. సచివాలయాలు పిలిచినప్పుడే 38 మంది చనిపోవడం కూడా జరిగింది. తర్వాత నెలలో కదా వాళ్ళు బ్యాంకులో వేసింది. కాబట్టి ఎన్నికైనా మనం దృష్టిలో, అంటే వాళ్ళు శవ రాజకీయాలు కొత్త కాదు. వాళ్ళకి రాజకీయం చేయాలంటే వాళ్ళకి శవాలు కావాలి, ఇది మాత్రం నిస్సందేహం. అది లేకపోతే చేయలేరు. కాబట్టి దానికోసం తాపత్రయపడి వృద్ధుల్ని, ఇప్పుడు దాంట్లో ఆ రోజు కూడా మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, 3 గంటల వరకు చాలా మందికి డబ్బులు కూడా, అంటే వాళ్ళ చేతులకు కూడా రాలేదు, సచివాలయాలకు కూడా రాలేదు. మరి అయినా సరే ఉదయం 9 గంటలకి వాళ్ళు మొదలుపెట్టి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళకు తెలుసు, హడావిడి వాళ్ళు తెలుసు. ఎందుకంటే అప్పుడు తీసుకొస్తే ఈ ఎండలో, ఈ తీవ్రమైన ఎండలో ఎంతో కొంతమంది చనిపోతే తప్ప లబ్ధి చేయకూడదు, దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి మీద నెడదాము, మనం రాజకీయ లబ్ధి పొందామని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ప్రజలు విఘ్నులు, అర్థం చేసుకున్నారు, గతంలో చూశారు కాబట్టి. ఇంకో విషయం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చినంత ఈ లబ్ధిదారులకు ఇచ్చే మొత్తాన్ని ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ఒకటి గమనించాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన విధంగా ఆయన ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి ఈ నెలలో ఇవ్వడం కూడా జరిగింది కదా. 3,000 రూపాయలు ఏ రోజైతే ప్రకటించారో వాళ్ళు, ఈ లబ్ధిదారులకు మేము ఇట్లా ఇస్తాము, 4,000 ఇస్తామని చెప్పని, ఎన్నికల నిబంధనలు అడ్డుగా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తామన్నారు. ఈరోజు ఇచ్చారు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే వాళ్ళకి, మిగిలిన వాళ్ళందరికీ తెలుసు, ఈయన ఏదైనా సరే ఒక పని